ఆ నియోజకవర్గంలో వారు గెలవగానే అధికారం చేతికొచ్చినట్టా? అధికార పార్టీ నేతలు కార్యకర్తలు వారికి ఓటు వేయకుండానే గెలిచారా? కరుడుగట్టిన అభిమానులు ఆ జిల్లాలోని సీనియర్ నాయకుల్ని కలుస్తున్నారంటే కారణాలేంటి? పుట్టుకతోనే అధికారం మాదే అని పార్టీ అధిష్టానంలో అయినా మేమే, జిల్లా అధికారంలో అయినా మేమే అన్నట్లు సర్వాంతర్యాములుగా మారుతున్నారా? సంక్లిష్టమైన పరిస్థితిలో వేదనకు లోనై తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు చేస్తున్నారా? దీంతో ఆ జిల్లా నేతలపై ఎందుకు దండయాత్ర మొదలుపెట్టారు? పక్క ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నేతల్లో శరణు కోరటానికి రీజన్ ఏంటి? ఇంతకు ఆ జిల్లా ఏంది? ఎవరా నేతలు? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కడప జిల్లాలో ఎన్నో దశాబ్దాల తరబడి మైనారిటీలదే పైచేయి. రాజకీయ పార్టీలో ఎన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేసినా చివరాఖరకు గెలిచేది మాత్రం మైనారిటీ నేతలే. అలా సామాజిక పరంగా రాష్ట్రంలో మైనారిటీలు ఎక్కువ జనాభా శాతం ఉన్న నియోజకవర్గాల్లో కడప ఒకటి. కానీ అక్కడ అన్ని వర్గాలతో పాటు కీలకమైన మైనారిటీలు సైతం కాలికి కత్తులు కట్టుకుని సదరు సామాజిక నేతలు ఓడించారు. కారణాలు పలానా అంటూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిన అవసరం లేదు. కాబట్టి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి చేతిలో వైసీపీకి చెందిన అంజద్ పాషా ఓడిపోయారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మాధవిరెడ్డికి ఎమ్మెల్యే పదవి వచ్చాకే కడప రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని టాక్. ఎన్నాళ్లకో వేచిన ఉదయంలాగా మాధవిరెడ్డికి పదవి వచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాల నేతలు కార్యకర్తల ఆనందానికి అంతులేని సమయాన అదే కార్యకర్తల ఆవేదన అంతులేని కథగా మారిపోయిందట. ఇక రెడ్డప్పగారి వాసు జోడీ చుట్టూ ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు చాలా వరకు చేరిపోవడం, అన్ని రకాల పనులతో పాటు పార్టీ మీటింగుల్లో సైతం వాళ్లదే పైచేయి అవుతూ ఉండేది. దీంతో కొన్నేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారి బాధ వర్ణనాతీతం అయిందట. ఆ ఇంటనే ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్ష పదవులు ఉండిపోవడంతో విన్నపాల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక పక్క నియోజకవర్గం బాట పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరుగా. మొన్నటికి మొన్న దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించి వందల సంఖ్యలో కొందరు కమలాపురం బాట పట్టారు. భారీగా కాన్వాయ్లతో వెళ్లి అక్కడున్న రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డిని కలిశారు. అయితే తాజాగా మళ్లీ మరో కీలకమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు పుత్తా ఇంటి బాట పట్టారు. భారీ వాహన కాన్వాయ్లతో బయలుదేరిన వీళ్లంతా ముందుగా ప్రఖ్యాత పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వాళ్ల గోడును వెళ్లబోసుకుంటూ కమలాపురానికి మరోమారు పయనమయ్యారు. రాజకీయాల్లో తలపండిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిలో మార్పెందుకొచ్చిందో ఇప్పుడు కడపలోని తెలుగు తమ్ముళ్లకు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయిందట. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా అపార అనుభవం కలిగిన నాయకుడు. అలాంటి లీడర్ ఇంట ఎమ్మెల్యే పదవి వచ్చాక పరిస్థితులు మారిపోయాయట. ఈ అంశంపై విశ్లేషకులతో పాటు పార్టీ క్యాడర్ కూడా 1కి 10 సార్లు లెక్కలు వేసుకుంటున్నాయట. కానీ ఆ దంపతుల లెక్కలు ఏ విధంగా ఉంటున్నాయో ఏమో కానీ పార్టీ పరువు మాత్రం రోజుకో రీతిలో రచ్చకెక్కుతూనే ఉందని తాజా పరిణామాలు గుర్తుచేస్తున్నాయి. మొన్నటికి మొన్న దేవుని కడపకు చెందిన సీనియర్ నేత కృష్ణారెడ్డి నేతృత్వంలో ఓ బ్యాచ్ బయటకు రాగా, తాజాగా మైనారిటీ నేత ఎన్ఆర్ఐ మహబూబుల్లా ఆధ్వర్యంలో మరో బృందం కడప నగర వీధుల గుండా కమలాపురం బాట పట్టింది. అక్కడ పార్టీ కార్యాలయంలో ఉంటున్న పుత్తా నరసింహారెడ్డిని పాహిమామంటూ శరణు కోరారు కడప తమ్ముళ్లు. అంతేకాదు వారందర్నీ ఊరడిస్తూ మీకు నేను అండగా ఉంటా అని భరోసా ఇస్తున్నారు. అలాగే మీ సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానంటూ పుత్తా నరసింహారెడ్డి అభయమివ్వడం ఇప్పుడు కడప రాజకీయాల్ని హీట్తో పాటు స్పీడ్ కూడా పెంచిందట. ఇలా వరుసపెట్టి కడప టీడీపీ నేతలు, కార్యకర్తలు పక్క ప్రాంత నేతలైన తండ్రి కొడుకులు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే చైతన్యరెడ్డిని ఆశ్రయించడంలో ఆంతర్యం ఏంటి అనేది అందరి మధ్య తొలుస్తున్న అసలు ప్రశ్న. వాస్తవానికి కమలాపురం నియోజకవర్గ వర్గంలోని కొంత భాగం కడప నగరపాలక సంస్థలో ఇమిడిపోయి ఉంది.
అయినప్పటికీ పుత్తా నేరుగా కడప రాజకీయాల్లో జోక్యం చేసుకున్న దాఖలాల్లేవు. ఇప్పుడు ఉన్నపలంగా ఒక్కసారిగా కడప నేతలు పుత్తా వైపు ఎందుకు దృష్టి సారిస్తున్నారు? ఆయన జోక్యం కడపలో ఎందుకు అనివార్యమవుతోంది? దీనికి అసలు కారణం ఏంటి అనేది అపారమైన అనుభవం కలిగిన పోలిట్ బ్యూరో సభ్యుడు వాసు గ్రహించలేకపోతున్నారా? తెలిసినా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారా అనేది మాత్రం ఆ ఇద్దరు పొలిటికల్ దంపతులకు మాత్రమే తెలుసు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త పోలిట్ బ్యూరో సభ్యుడు వాసు వాడిన రెండంటే రెండే పరుష పదజాలాలు టీడీపీలో వైరాన్ని మరింతగా పెంచాయట. సీనియర్ లేదు, తోలు తొక్కాలేదు, ఉన్నది ఒక్కటే రెడ్డప్పగారి కుటుంబం అంటూ చేసిన ప్రకటన ఇప్పుడు మంటలు పుట్టిస్తోంది. ఆ ఇద్దరు దంపతులకు గుదిబండగా మారిపోయాయట. అయితే ఈ మాటలు పార్టీలోని చాలా మంది సీనియర్లను హర్ట్ చేశాయట. అందుకే నేతలు కాకుండా సామాజిక వర్గాలు గుంపులుగా విడిపోయి ఆ ఇద్దరిని విభేదిస్తున్నారట. క్యూలు కట్టి పుత్తావారి ఇంటికి పయనమై ఆయన వర్గంలో చేరిపోతున్నారట. ఇప్పటికైనా అసలు విషయం గ్రహించి పార్టీ నేతల్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు, లోకేష్లపై ఉంది. అలా కాకుండా లేట్ చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సొస్తుందని పార్టీ శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు. కడప టీడీపీలో అసమ్మతికి తగిన సమయం చూసుకుని టీడీపీ పెద్దలు ముగింపు పలుకుతారా, లేక చూసి చూడనట్టు వ్యవహరిస్తారో వేచి చూడాలి.